తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణలో ఆ రోజులలో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైళ్ల పాలైన వాళ్ళు ఉద్యమాలు ఉన్న వారికి కూడా సహాయం చేయమని కోరుతున్నా. ఆల్రెడీ కొందరికి చేసిండు, పత్రిక వాళ్ళకు కొందరికి చేసిండు, కానీ ₹1 భూమి అంటారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చింది. జయశంకరే లేకపోతే నీకు ఉద్యమం ఏడుందిరా బాబు. నేను చెప్తా, జయశంకర్ని ఎన్నిసార్లు నువ్వు అవమానం చేసినావు నాకు తెలుసు. నేను అడిగిన ఒకసారి, జయశంకర్ గారు మీరు చదివినటువంటి విద్యావేత్త, నిన్ను అవమానం చేస్తున్నట్టే ఆయన ఏమన్నా తెలుసా అనుమంటానా? నిజమే. కానీ నాకు ఒక ఉద్యమం గురించి నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యమం ఆయన నడిపిస్తుండని ఇలాంటి అవమానాలు నేను ఎన్నో పడ్డా అని చెప్పిండు. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా, కానీ నేను ఒక పర్సనల్ అటాక్ చేయను. ఆయనను కూడా నువ్వు అవమానం చేసినా, కానీ ఒక యుద్ధం తెలంగాణ తేవాలన్నాడు, వెనకాల ఉన్నాడు నడిపించి, ఆయన డబ్బులు ఉంటే ఆయనే అవుతుండే ఇవాళ ముఖ్యమంత్రి. కానీ నీకు అవకాశం వచ్చింది, ఇచ్చిన సోనియా గాంధీని కూడా అవమానం చేస్తావురా బాబు అన్నవా లేదా? జిద్ది తెలంగాణ దేంగే పానీ తుమ్కు నలాంగి అన్నావు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నావు. కనుక ఇవన్నీ ఇక్కడన్నా ఆపు, లేకపోతే నేను అన్ని చెప్తా, ఎక్కడెక్కడ ఏమేమి చేసినా అన్ని చెప్తా. ఎందుకంటే నువ్వు పర్సనల్ కాంగ్రెస్ అన్నప్పటి నుంచి నా మనసు బాధ అవుతుంది. మేము ఆడమే ఎనిమి, మేమా దుర్మార్గులం? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ తిడతావా? నీకు తిట్టే ఆలోచన ఎట్లా వచ్చింది? నిన్న దాకా నరేంద్ర మోడీ భజన చేసినా లేదా? గజ్వేల్ ఏమన్నాడు? నరేంద్ర మోడీజీ मुझे कुछ नहीं चाहिए, दिल में जगह चाहिए. నీ అమ్మ దిల్ ఇవాళ ఆయన గురించి ఒక మాట మాట్లాడావు. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇక యుద్ధం షురు అయింది. ఆయన తన తప్పులు తెలుసుకొని ప్రజలలో ఉమ్మను మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేయమను, చెడ్డ పని జరిగితే తప్పనిసరిగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, నిలదీయవచ్చు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 2019లో ఏదైతే జై భీమ్ కార్యకర్తల స్థలం ఉన్నది, ఒక పక్క రాజశేఖర్ విగ్రహం పక్కకు జగబెట్టుకుంటే 13th మార్నింగ్ దాన్ని కూడగొట్టి ఏది జవాన్ డస్ట్బిన్ లో పడేసినవా లేదా? దాన్ని మళ్ళా తెచ్చినా కొట్లాడినా అక్కడ పెడదామని చూసినా, రేపు పెడుతున్నా అంబర్పేట దగ్గర. ఆల్రెడీ మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా మన అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్, మోషినా కిద్వాయి వచ్చి నాకు అదే ఒక దగ్గర గురువు, ఇంకో దగ్గర శిష్యులు పెడుతున్నా. అది మా ఆలోచన. బడుగు బలైన వర్గాల గురించి నా జీవితాంతం నేను చిన్న కుటుంబంకి వచ్చిన, నా అయ్య లేడు, నా బావలేడు, నా మామ లేడు, స్వయం శక్తితో ఈడడానికి వచ్చిన. నా పుస్తకంలో చదివితే నా గురించి తెలుస్తుంది. ఇవాళ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎవరు పనిచేస్తారో వాళ్ళకు అది ఉండాలి. పనిచేసిన సరి అయిన న్యాయం జరిగితే అది నిజమైన న్యాయం. మన దగ్గర రికార్డే లేదు. అదే బీజేపీలో కానీ సిపిఐలో కానీ పనిచేసే కార్యకర్తల రికార్డు ఉంటుంది. ఇక్కడ రికార్డే లేదు. ఎన్ని రోజులు పనిచేస్తారు ఆ కార్యకర్తలు? అందుగురించి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కానీ చదువులో కానీ అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్ని వస్తున్నాయి. అందరం ముందుకుండి మనకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. ఖబర్దార్ ఇంకోసారికి నా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. నాకు కూడా అవకాశం వచ్చింది. ఏది నన్ను కూడా పార్టీలో చేరితే నాకు కూడా అవకాశం వస్తుంది. నేను ఏ పార్టీ చేరా, సత్య వరకు ఇదే పార్టీ, ఈ పార్టీలో ఉంటా. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ పేదవారికి అన్యాయం జరిగినా, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపైతే నేను పోయినా, 7 సార్లు పోయినా. ఒకరు కుర్మాల్లో, ఒకరు యాదవులు. వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇచ్చిన రమణ గారికి నల్గొండ కోర్టు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఇవ్వదు. ఏం న్యాయం వస్తుందండి? కనుక ఇలాంటి ఎక్కడ కూడా సిరిసిల్లలో ఏది ఎస్సీలను ఏది టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాం. కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం.
సోనియా గాంధీ దేశంలో ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడితే ఆమె కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీలో ఫస్ట్ ధర్నా నేనే చేసిన ఏఐసిసి ఆఫీసు. ఆ తర్వాత అందరూ వచ్చారు. అంటే సోనియా గాంధీ బడుగు బలైన వర్గాల గురించి వాళ్ళ అత్తలాగా ఆలోచన చేసే సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా వాళ్ళ వెనకాల ఉంటాం. తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని కట్టుదిట్టం చేసి వారికి న్యాయం చేయడానికి చేస్తా. ఇంకొకసారి కాంగ్రెస్ మీద ఏదన్నా అంటే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పేటందుకు. నేను పుస్తకాలలో కొన్ని రాయలే, ఎవరేం చేసిండో నాకు అన్ని తెలుసు. కానీ మనం పవర్ ఉన్నవాడిని అప్పుడు టాలెంట్ని చూసి గుర్తుపట్టేది. ఇప్పుడు టాలెంట్ లేదు, ఎవడన్నా రావచ్చు ఎవడన్నా పోవచ్చు. కనుక ఇక ముందు రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. ఎవడు పనిచేస్తున్నాడో, ఎవడైతే కార్యకర్తగా పనిచేస్తుండో. ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూసిన శాసనసభ్యులు హైదరాబాద్కే తిరుగుతున్నారు, ఊర్లలో పట్టించుకోలేను. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గ్రామాలలో తిరగండి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చెప్పుకుంటే